హలో! యూట్యూబర్స్ ఇచ్చే మ్యాజిక్ డస్టర్స్ కొనాలి అని చెప్పేసి ఆర్డర్ల మీద ఆర్డర్లు పెట్టేస్తున్నారా? ఒక్క నిమిషం ఈ వీడియో కంప్లీట్‌గా చూడండి. ఎందుకంటే ఇది నిజంగా అట్లా వాటర్ ట్యాప్ కింద పెట్టంగానే వాష్ ఔట్ అయిపోతదా? మళ్ళీ ఇంత క్లీన్‌గా తెల్లగా వచ్చిద్ది అని అనుకుంటున్నారా? అయితే తప్పకుండా మీరు పప్పులో కాలు కాదు, తప్పులో కాలేసినట్టే లెక్క. ఎందుకు అని అంటున్నారా? ఎందుకో ఈ వీడియో చెప్తా. అసలు ఇది ఎలాంటి వాళ్ళకి యూజ్ అయ్యిద్ది? ఎలాంటి వాటి మీద యూజ్ అయ్యిద్ది అనేసి అనుకుంటున్నారా? అది కూడా చెప్తా. చాలామందికి డిటర్జెంట్స్ పడవు. డిటర్జెంట్‌లో మనం ప్రతిసారి చేతులు పెట్టినప్పుడు చేతులు మండుతా ఉంటాయి. అలాంటి వాళ్ళకి ఇది బాగా యూజ్ అయ్యిద్ది. ఎందుకంటే ఆహ్ టఫ్ సర్ఫేస్ మీద ఇది అస్సలకి వర్క్ చేయదు. నిజంగా చెప్తున్నానండి. ఈ పొయ్యి ఉందా? ఇగో ఇలా పైన తుడుచుకోవడానికైతే పనిచేసిద్ది. కానీ క్లీన్‌గా తళతళలాడుతా రావాలంటే రాదు. అది వచ్చేలోపు 1కి 2 డస్టర్లు ఎగిరిపోతాయి. అలా ఎగిరిపోతే హౌస్ వైఫ్స్‌కి మనసు ఊరుకునిద్దా? అబ్బే! అస్సలు ఊరుకోదు. ఎందుకంటే మనం ఒక్కో వస్తువుని ఎన్నెన్ని సంవత్సరాలు, ఎన్నెన్ని సార్లు వాడతామో, అన్ని సార్లు వాడినా అది క్లీన్‌గా, నీట్‌గా కొన్నప్పుడు ఎలా ఉందో అలానే ఉండాలనుకుంటాం. కానీ ఇది అలా ఉండదు. అలా ట్యాప్ కింద పెట్టంగానే ఇలా వాష్ ఔట్ అసలుకే అవ్వదు. అది ఎప్పుడవ్వదు? ఇలాంటి మొండి మరకలు ఉన్నప్పుడు అస్సలవ్వదు. ఇంక నెక్స్ట్ మరి దేని మీద యూజ్ అయ్యిద్ది అని అనుకుంటున్నారా? మన విండోస్ చెక్కలు ఉంటాయి కదా, చెక్క విండోసు, మన డబుల్ కాట్ మంచాలు, అలానే గ్లాస్ డోర్సు, అలానే గ్లాస్ థింగ్స్, అలాంటి వాటికి ఇది చక్కగా పనిచేసిద్ది. 1కి 2 సార్లు అలా స్వైప్ చేయగానే ఇలా క్లీన్ అయిపోతాయి. కానీ ఇలాంటి స్టవ్స్‌ని అస్సలే క్లీన్ చేయం. నెక్స్ట్ చాలామంది ఇలా వాల్స్‌కి గ్యాస్ బండకి మనం స్టవ్ పెట్టుకున్న కింద బండకి మనం పేపర్స్ వేసుకుంటాం కదా, వాల్ స్టిక్కర్స్ లాంటివి, ఇలాంటివి కూడా నీట్‌గా పోతాయి. కానీ పోనీ ఏంటమ్మా అంటారా? చెప్తాను. ఏమేం పోతాయో చెప్పాలి కదండీ! ఒక దానిలో ప్లస్సులు, మైనస్లు ఎయ్యి ఎక్కువ ఉంటే అయ్యే చెప్పాలి. నాకు దీని విషయంలో ప్లస్‌లే ఎక్కువ ఉన్నాయి, మైనస్లు తక్కువ ఉన్నాయి. ఆ మైనస్లు ఏంటి అనేది నేను తర్వాత చెప్తానన్నమాట. ఇంకా ఇదైతే క్లీన్ అయితే కాదండి. ఇంత మొండి మరకలుగా ఉన్న తర్వాత అస్సలు క్లీన్ కాదు. నువ్వు దాన్ని సర్ఫేస్ తోమినా పోదు, ఇంకేది వేసుకున్నా కానీ పోదు. అండ్ మనము విండోస్ ఎప్పటినుంచో, ఇప్పుడు స్టవ్లు అంటే రోజు కడుక్కుంటాము. విండోసు అవుట్ సైడు కొన్ని మనం బయట సైడు క్లీన్ చేయము. అంటే మనం వెళ్ళని సైడు మనం క్లీన్ చేయం. తొందరగా వెళ్ళం. ఎప్పుడో పండక్కి, పబ్బానికి అలా వెళ్ళి క్లీన్ చేస్తాం కదా! అలాంటి టైంలో ఈ డస్టర్ బాగా యూజ్ అయ్యిద్ది. రియల్‌గా చెప్తున్నా. నిజంగా యూజ్ అయ్యిద్ది. కానీ అది క్లీన్ చేస్తే మాత్రం మళ్ళీ నార్మల్ డస్టర్‌లాగా మనం యూజ్ చేయకముందు ఎలా ఉందో అలా క్లీన్‌గా, తెల్లగా, మిలమిలలాడుతా అయితే రాదు. అండ్ నెక్స్ట్ అలానే కూడా ఉండదు. ఎందుకంటే అది పీస్ అయితా ఉంటది. జస్ట్ అలా పడ్డ మరక ఇలా స్వైప్ చేయడానికి మాత్రమే ఇది పనిచేసిద్ది. డిటర్జెంట్స్ పడని వాళ్ళకి ఇది ఎన్నిసార్లైనా వాటర్‌లో పెట్టి తీయొచ్చు. దీనిలో ఏం కెమికల్ ఉంటది అనేది నాకైతే తెలీదు. నేను ఈ స్టవ్‌ని ఫస్ట్ ఈ డస్టర్ పెట్టి క్లీన్ చేద్దాం అనుకున్నా. అయితే అది క్లీన్ అవ్వడానికి టైం తీసుకుంది. అయినా అంత నీట్‌గా సాటిస్ఫాక్షన్‌గా అనిపించలేదు నాకు. ఇంకా ఈ స్టవ్ మీద పెట్టే ఇవి ఉన్నాయి కదా, వీటిల్నైతే చక్కగా స్వైప్ చేయగానే పోయినాయి. అది మాత్రం చెప్తా. స్వైప్ చేయగానే కడిగినట్టుగా పోయినాయి. స్టవ్ మీద మాత్రం అది స్టీల్ స్టవ్ మీద. నాకు గ్యాస్ స్టవ్ అదే గ్లాసు స్టవ్ లేదు కాబట్టి నేను చెప్పలేను. మేబీ పోవచ్చు. ఎందుకంటే నాకు విండో మీద అవతల సైడ్ పక్క మొండి మరకలున్నాయి. అవి అయితే పోయినాయి. అది నేను వేరే వీడియోలో వ్లాగ్‌లో తీసి పెట్టాను. అది ఎక్కడ పోయిందో కానీ నాకు తెలియలేదు. ఇక్కడ మాడిపోయిన వస్తువులు అండ్ ప్లేట్లు కడుక్కోవచ్చా అంటే ప్లేట్లు కడుక్కోవచ్చు. మరి అది ఎంతవరకు సేఫ్ అనేది నాకు తెలియదు. అలానే కీబోర్డ్సు అలాంటివి అయితే బాగా యూజ్ అవుతాయి. అండ్ మన ట్యూబ్ లైట్స్ తుడుచుకోవచ్చు. అలానే మన ఈ డ్రెస్సింగ్ టేబుల్ తుడుచుకోవచ్చు. అన్నీ తుడుచుకోవచ్చు. మనకి పోనిది ఏదన్నా ఉంది అంటే స్టీల్ స్టవ్ మీద
మొండి మరకలు అనేవి అంత తొందరగా వదలదు. నాకులాగా ఒక 4-5 రోజులు హెల్త్ ఇష్యూస్ వచ్చి వేరే వాళ్ళు వంట చేసి మన స్టవ్ని నానా కచరా చేసి ఉంచితే దాని మీద ఆయిల్ ఎండిపోయి ఉంటే కనుక అస్సలకి వర్కౌట్ అవ్వదు. ఇది నా ఎక్స్పీరియన్స్. మీరు ఇంకెవరైనా కానీ చేసి ఓకే అంటే కంపెనీస్ని బట్టి కూడా డిపెండ్స్ అయ్యి ఉండొచ్చు. నేను మాత్రం మీషోలోనో ఫ్లిప్కార్ట్లోనో తెప్పించుకున్నానండి. చూసి చెప్తున్నాను కదా, కొన్ని వస్తువులు మాత్రం చాలా బాగా పోతాయి. అంటే 100లో 95% థింగ్స్ మీద వర్క్ చేస్తుంది, 5% వర్క్స్ మీద వర్క్ చేయదు. కొంతమంది మాడిని కూడా ఇలా స్వైప్ చేయగానే అలా క్లీన్ అయినట్టు చూపిస్తున్నారు. అది ఇంపాసిబుల్, అది అస్సలు పోదు, డస్టర్ పాడైపోయిద్ది. ఇగో ఇంతే మందంగా ఉంటుంది, అంతంతలా ఉన్న ఎక్కువ ఏమి ఉండదు, ఇంతే. ఇంకా దీని మీద ఇప్పుడు చూపించే ఫోటోల మీద ఇంకా తక్కువగానే ఉండిద్దండి లావు అనేది. సో ఒక 4-5 వస్తాయి, 100-150 రూపు ఉంటాయి అన్నమాట. సో మనం యూస్ చేసుకునే దాన్ని బట్టి దీన్ని మనం చక్కగా యూస్ చేసుకోవచ్చు. సో మీకు ఎవరికైనా హడావిడిగా ఉంది, నేను రోజు పొయ్యి క్లీన్ చేస్తాను కానీ డిటర్జెంట్లో నేను చేతులు పెట్టకూడదు, నాకు గ్లాస్ థింగ్స్ ఎక్కువ ఉన్నాయి, డోర్స్ ఎక్కువ ఉన్నాయి, డబుల్ కాట్ మంచాలు వాటిని నేను క్లీన్ చేసుకోలేను అనుకున్న వాళ్ళు హ్యాపీగా దీన్ని యూస్ చేసుకోవచ్చు. అండ్ నెక్స్ట్ దీన్ని యూస్ చేసి వాటర్లో డిప్ చేసి మనం తీస్తే వాటర్ కూడా ఎక్కువగా మనం వాడే సర్ఫేస్ మీద ఉండదు. సో నీట్గా ఉండిద్ది, చాలా వరకు యూస్ అయ్యిద్ది, కొన్నిటికి మాత్రం యూజ్ అవ్వదు. సో నేను ఈ విషయం మీద ఒక డెడికేటెడ్ వీడియో చేయాలి అనుకున్నాను, చేశాను. మీకు ఎవరికైనా నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. అలానే మీ అభిప్రాయాలు, సూచనలు, సలహాలు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఎందుకంటే చాలామంది డస్టర్ని యూస్ చేసే ఉంటారు. ఓకేనా? ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. అలానే నా ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా మీరు వేటి మీదైనా ఎక్స్పెరిమెంటల్ చేసి నన్ను రివ్యూ ఇవ్వమంటే హ్యాపీగా ఇస్తాను. అలాంటి థింగ్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నాకు కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. అవి కొని మీకోసం రివ్యూ కూడా ఇస్తాను నిజాయితీగా. ఓకేనా?